ఇక్కడ మనం థర్డ్ పాయింట్‌లో ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఏం చెప్తున్నాయంటే, బ్యాంక్ మనకు ఇనిషియల్‌గా ఏ ఒక్క ఏజెన్సీకి అయితే మనకి కేస్ ఇస్తుందో, ఏజెన్సీ పేరు మనకు చెప్పాలి. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క నంబర్స్ మనకు షేర్ చేయాలి. ఎవరైతే మన కేస్ ఫాలోఅప్ చేస్తారో. ఓకేనా? ఇక్కడ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ క్లియర్‌గా చెప్తున్నాయి. అండ్ ఆల్సో ఈ యొక్క రికవరీ ఏజెంట్ ఇంటికొచ్చినప్పుడు ఓకేనా? ఆథరైజేషన్ లెటర్ ఓకేనా? ఐడీ కార్డ్ క్యారీ చేయాలి. ఓకేనా? బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళు ఫాలో కారు. సో, ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ను వీళ్ళు క్లియర్‌గా వయోలేట్ చేస్తారు. అండ్ ఆల్సో మన యొక్క ఏజెన్సీ ఓకే. మారినప్పుడు కూడా బ్యాంక్ మనకు ఇంటిమేట్ చేయాలి. ఈ యొక్క ఏజెన్సీ మీది చేంజ్ అయిపోయింది. ఆ యొక్క డీటెయిల్స్ మనకు షేర్ చేయాలి. ఓకేనా? బట్ ఆన్ కాల్‌లో మనతో మాట్లాడినప్పుడు ఏజెన్సీ పేరు అడిగితే వీళ్ళివ్వరు. ఆన్ కాల్‌లో మనం మాట్లాడినప్పుడు ఏజెన్సీ పేరు అడిగితే వీళ్ళివ్వరు. ఎందుకంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, ఎలా మాట్లాడుతారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆన్ కాల్‌లో ఏజెన్సీ పేరు చెప్పరు. ఓకే. ఏజెన్సీ పేరు చెప్పాల్సిన అవసరం ఉందా అంటే ఉంది. ఎందుకు? బ్యాంక్ మనకు ఆల్రెడీ ఏజెన్సీ పేరు షేర్ చేసింది. ఓకేనా? బట్ దాన్ని మనం ఎలా ఎలా వెరిఫై చేయాలి? ఇప్పుడు అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఫలానా ఒక ఎక్స్ అనే ఒక ఏజెన్సీ పేరు మనకొచ్చింది. ఓకేనా? బట్ అవతలోడు మాట్లాడేవాడు ఎక్సా లేకపోతే జెడ్డా, ఒక వైయ్యా మనకి ఏ ఏజెన్సీకి మాట్లాడుతున్నాడో తెలవాలంటే ఆ యొక్క ఏజెన్సీ నేమ్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో దీంట్లో క్లియర్‌గా ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ మెన్షన్ చేశాయి. అథరైజేషన్ లెటర్ ఓకే. బ్యాంక్ అథరైజ్ చేసినట్టు ఈ యొక్క రికవరీ ఏజెంట్ క్యారీ చేయాలి. ఐడీ కార్డ్ క్యారీ చేయాలి. ఓకేనా? సో వీళ్ళేం చేస్తారంటే ఇవేం చెప్పరు మనకు. అండ్ ఆల్సో మనకి ఏజెన్సీ డీటెయిల్స్ వచ్చినప్పుడు ఓకేనా? మనం ఆన్ కాల్‌లో కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఏజెన్సీ డీటెయిల్స్ బ్యాంక్ షేర్ చేసినప్పుడు సో అదే బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాడా లేదా ఎట్లా వెరిఫై చేస్తాం? సో ఏజెన్సీ డీటెయిల్స్ మనకొచ్చాయి. దాన్ని వెరిఫై చేపించుకోవాలి. బట్ ఆన్ కాల్‌లో వీళ్ళు ఏం చేస్తారు? ఏజెన్సీ డీటెయిల్స్ చెప్పరు. ఓకేనా? ఆర్‌బీఐ గైడ్స్ క్లియర్‌గా ఓకే. క్లియర్‌గా అంటే క్లియర్‌గా వయోలేట్ చేస్తారు వీళ్ళు.